ఇటీవలి కాలంలో విమాన ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. అంతా బాగుంది అనుకుంటూ విమానం ఎక్కిన తర్వాత ఏదో ఒక ఇబ్బంది రావడంతో ప్రయాణికులు భయంతో వణికిపోవాల్సి వస్తోంది. దీంతో విమానం దిగేదాకా బిక్కుబిక్కుమంటూనే ప్రయాణాలు చేస్తున్నారు. తాజాగా గాల్లో విమానం ఎగురుతుండగా విమానం కిటికీ ఫ్రేమ్ ఊడిపడడంతో అందులోని ప్రయాణికులు గడగడా వణికిపోయారు. ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ కు చెందిన విమానం పూణే నుంచి గోవాకు వెళ్తున్న సమయంలో ఒక విండో ఫ్రేమ్ అకస్మాత్తుగా ఊడిపోయింది. దీంతో ఆ ప్రయాణికుడు విమానం భద్రత నిర్వహణపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఆ వీడియోను ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. దీంతో ఈ వీడియో కొద్ది సమయంలోనే వైరల్ గా మారింది. కాగా ఈ ఘటనపై స్పైస్ జెట్ సంస్థ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఊడింది కిటికీ అద్దం కాదని, కేవలం లోపల వైపు ఉండే కాస్మెటిక్ ఫ్రేమ్ మాత్రమేనని స్పష్టతనిచ్చింది. Q400 విమానాల్లో కిటికీలకు బహుళపొరల పలకలు ఉంటాయని, వాటిలో బయటి వైపు ఉండే పలక చాలా దృఢంగా అధిక పీడనాన్ని తట్టుకునేలా ఉంటుందని, లోపల ఫ్రేమ్ కేవలం అలంకరణ కోసం ఏర్పాటు చేస్తామని, కనుక ఈ విషయమై ప్రయాణికులు భయపడాల్సిందేమీ లేదని వివరించింది. విమానం పూణేలో ల్యాండ్ కాగానే ఊడిన ఫ్రేమ్ ను తిరిగి ఫిట్ చేశామని స్పైస్ జెట్ వెల్లడించింది.